నేచురల్గా ఉంటుంది. ఇది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ అందరికి కూడా ఎప్పటికప్పుడు పనులన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయా లేదా? మా ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయా? పెన్షన్ ఇవ్వంగానే నేను టెక్నాలజీతో ఆడిట్ చేస్తున్నా. అది అవ్వంగానే ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపిస్తున్నానా? వస్తున్నాయా ఫోన్లు మీకు? అవన్నీ ఇప్పుడు లెక్క పెట్టా. నేను ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ ఉండే జిల్లా నెల్లూరు జిల్లా. దానికి కారణం జిల్లా అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ మీరు చూస్తే దగ్గర మా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు మా ఆఫీసర్లంతా? ఈ సైడ్ ఉన్నారు. ఈ సైడ్ ఆఫీసర్లంతా ఉన్నారు. నేను అందరినీ కూర్చొని పెట్టాను. మేమందరం మీకు సేవకులం, నాతో సహా సేవకులు తప్ప పెత్తందారులం కాదు. మీరు మమ్మల్ని ఎంపిక చేశారు. నేను ఒక టీం లీడర్గా పనిచేస్తున్నా. ఒక పక్క రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇంకో పక్క అధికార యంత్రాంగం, మూడో పక్క మీకు సేవ చేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, ఎన్డీఏ కుటుంబ సభ్యులు కూడా. అయితే ఈరోజు ఒక జవాబుదారీతనంతో పనిచేయాలని ఆలోచించాను. అందుకని బాగా పనిచేసిన అధికారుల్ని మీ ముందరనే అభినందిస్తున్నాను. బాగా పనిచేయని అధికారులుంటే కారణాలు ఏమైనా కావచ్చు, కానీ సున్నితంగా చెప్తున్నా, వాళ్ళు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సిస్టంలో లోపాలుంటే అవన్నీ కరెక్ట్ చేసే బాధ్యత మంత్రులది, అధికారులది. అధికార యంత్రాంగం మీ దగ్గరకు వచ్చి మీరు మెచ్చే విధంగా ఆ పనులు నెరవేర్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాను. అందుకే ఇక్కడ చూస్తే ఇరిగేషన్లు అయితే రాష్ట్రానికంటే ఎక్కువ బాగా ఉంది. 12.5% రాష్ట్రం కంటే బాగుంది. దానికి కారణం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో 2 పంటలకు నీళ్లు ఇచ్చాం. ఒకప్పుడు ఒకే పంట, ఇప్పుడు 2 పంటలకు ఇచ్చాం. రీసర్వే ఇరిగేషన్ అభినందిస్తున్నా. ఉంటే ఇక్కడ లేచిన